అండ్ ద టాపిక్స్ గివెన్ ఇన్ ద ఎస్ఏ పేపర్ ఆల్సో ఐ బ్రాట్ ఇట్ సార్. చూడండి సార్, అన్ని క్వశ్చన్స్ మనకు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ పెనాసియా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. అంటే సామాజిక ఆర్థిక అంశాల మీద, ఆ సమస్యల మీద మాత్రమే మన క్వశ్చన్స్ అడగడం జరిగింది. రాజ్యాంగ రక్షణలు విధానపర చొరవలు ఉన్నప్పటికీ భారతదేశంలో సామాజిక న్యాయం, మళ్ళీ ఇది కూడా సోషల్ ఇష్యూనే. ఇంకో క్వశ్చన్ వచ్చేసి వాతావరణ మార్పులు తగ్గించడంలో ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, క్లైమేట్ చేంజ్లో ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ యొక్క పాత్ర గురించి అడిగాడు. ఇవి జనరల్గా మనం 10th క్లాస్ కంటే ముందే నేర్చుకొని ఉంటాం సార్. అంటే సామాజిక అంశాల మీద కనీస అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా మంచిగా ప్రజెంట్ చేయగలిగే టాపిక్స్ ఇవి. చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న టాపిక్స్. నేను జనరల్గా ఎస్సే రాసేటప్పుడు ఒకే అంశాన్ని, అంటే మనం ఇంట్రడక్షన్, కంక్లూజన్ వదిలేసి దాదాపు 64 సబ్ టిల్స్ రాస్తాను సార్. అంటే 64 డైమెన్షన్స్లో వాటిని నేను ప్రజెంట్ చేస్తాను. మీరు ఇప్పుడు ఇక్కడ బోర్డు పెట్టినా కూడా ఐ కెన్ ప్రజెంట్. అంత కమాండ్ ఆ ఎస్సే మీద, ఏ సామాజిక అంశం మీద కూడా మేము అంత ప్రాక్టీస్ చేసి ఉన్నాము. అలానే ఆ 3 ఎస్సేలు కూడా మేము రాయడం జరిగింది. అంత రాసినా కూడా 40 పేజీల ఎస్సే నేనే రాస్తే నాకు 40 మార్కులు వేసారంటే కనీసం నా పేపర్ని వాళ్ళు చదివారా లేదా అన్నది అసలు ఒక ఉత్పన్నమవుతున్న డౌటు. ఎందుకంటే ఒక 10 మార్కుల క్వశ్చన్కి 9 మార్కులు వేసిన ఎవిడెన్స్ మనం మార్కులు చూస్తే కనిపిస్తుంది సార్. అంటే కనీసం 11 క్వశ్చన్లు రాసిన వాళ్ళకు కూడా 113 మార్కులు, 110 మార్కులు వచ్చిన సందర్భంలో 15 క్వశ్చన్లకి 11 రాసిన, 13 రాసిన వేసారంటే వాళ్ళు 8, 9 క్వశ్చన్స్ 8, 9 మార్కులు ఇచ్చినట్టు లెక్క. అలాంటిది ఎస్సేకి నాకు కనీసం 15 ఇచ్చినట్టు. 46 ఇచ్చారంటే 3 ఎస్సేలకి కనీసం 14, 15 ఇస్తే నాకు అంత వచ్చినట్టు. అంటే నేను 15 పేజీలు రాస్తే 14 మార్కులు ఇవ్వడానికి అసలు నా పేపర్ చదివారా లేదా అన్నది చాలా ప్రాథమికమైన ప్రశ్న సార్.